And next act is Payment of Gratuity Act 1972 అండి. This is another act on social security. See, gratuity is an old age retired social security benefit. Okay. Now, it is a lump sum payment made by an employer to an employee in consultation of his past services. So, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ అనుకోండి, ఎవ్రీ మంత్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ 22,000 3,000 30,000 ఎంతో కొంత పెన్షన్ ఎవ్రీ మంత్ ఇస్తారు. బట్ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఏంటంటే లంసమ్ అమౌంట్ అనమాట. వాళ్ళు పాస్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తారు గ్రాట్యుటీ అమౌంట్ అన్నది. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ శాలరీ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉంటుంది కదా, జాయినింగ్ అప్పుడు ఒకలా ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత ఇంక్రిమెంట్ ఉంటుంది. సో అలా ఎవ్రీ ఇయర్ కూడా గ్రాట్యుటీ అమౌంట్ అనేది క్యాల్కులేషన్ చేసి ఆఫ్టర్ దే రిటైర్మెంట్ లేదా టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగినప్పుడు లంసమ్ అమౌంట్ ఏదైతే ఇస్తారో దాన్ని గ్రాట్యుటీ అమౌంట్ అని అంటారు. సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 అన్నది అందరు ఎంప్లాయర్స్కి కూడా వర్తిస్తుంది అనమాట. దీనికి పర్టికులర్గా వేజ్ సీలింగ్ అంటూ ఏం లేదు. అంటే ఇంత శాలరీ వచ్చిన వాళ్ళకే గ్రాట్యుటీ అమౌంట్ వస్తుంది అన్నది అంటూ ఏం లేదు. ఓకే, నార్మల్గా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వాటికి 21,000 అని చదువుకున్నాం కదా, దీనికి అలా ఉండదు. సో ఎందుకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే సర్టెన్ ఏజ్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, రిటైర్మెంట్ అనేది మనకి 60 years వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదా బిలో 60 years అయినప్పుడు కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అలా కాకుండా వృద్ధాప్యం వచ్చినప్పుడు సూపర్ యాన్యుయేషన్ అంటారు. సో వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ సర్టెన్ జాబ్ చేయడానికి అర్హులం కాదనమాట. ఆ తర్వాత ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి జాబ్ దొరకదు వృద్ధాప్యం వచ్చిన తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు. సో అయితే అప్పుడు దాకా వచ్చిన ఇన్కమ్ అయినా తగ్గిపోతుంది, వేరే జాబ్ ఏదైనా చేసుకోవచ్చు వృద్ధాప్యంకి అయిపోయిన తర్వాత, లేదా పూర్తిగా మన ఎర్నింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీ కష్టపడకుండా ఉండడం కోసం ఈ లంసమ్ అమౌంట్ అనేది ఎంప్లాయర్ ఇస్తారనమాట. అదే ఇక్కడ ఉంది చూడండి, ఎంప్లాయీ టు మీట్ ద న్యూ సిచ్యువేషన్ విచ్ క్వైట్ ఆఫెన్ మీన్స్ రిడక్షన్ in earnings or even total stoppage of earnings. Okay, so in case of death avvachu, or it provides the financial assistance to the member family. Okay, ఒకవేళ ఆ ఎంప్లాయీ చనిపోయిన ఎడల తన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీకి కూడా ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. So this is the introduction of Gratuity Act 1972. This is a social security code, another code on social security. Lump sum amount ఇస్తారు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, లేదా సూపర్ యాన్యుయేషన్ జరిగిన తర్వాత కానీ, లేదా డెత్, ఓకే, ఆర్ ఎనీ యాక్సిడెంట్ జరిగి పర్మనెంట్ డిజేబుల్మెంట్ వచ్చినప్పుడు, అంటే అంగవైకల్యం జరిగినప్పుడు గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సర్టెన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటా కండిషన్స్ అనేది చూద్దాం. అయితే ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అకౌంట్ యాక్ట్ 1972 అన్నది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే హూ ఎంప్లాయిడ్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్ట్స్, రైల్వేస్ అండ్ షాప్స్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ దేర్ ఇన్సిడెంటల్ దేరౌట్. సో ఇట్ ఎక్స్టెండెడ్ టు హోల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా అండి. సో దట్ మీన్స్ ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. అయితే ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్లాంటేషన్స్కి, పోర్ట్స్కి వర్తించదు. ఇక్కడ చూడండి, ఇట్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ ఆఫ్ ఇండియా, ప్రొవైడ్స్ దట్ సో ఫార్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ద ప్లాంటేషన్ ఆర్ పోర్ట్స్ ఇట్ షెల్ నాట్ ఎక్స్టెండ్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఇండియా మొత్తానికి కూడా ఈ గ్రాట్యుటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తిస్తుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్లాంటేషన్కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్కి, పోర్ట్స్కి ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అనేది వర్తించదు. ఓకే, ఈ మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, ప్లాంటేషన్స్, పోర్ట్స్ ఇవన్నీ ఎవరి కిందకి వస్తాయి, రైల్వే అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడాను స్టేట్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి. సో దట్ ఈస్ అన్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, gratuity shall be payable to an employer on the termination of his employment. సో టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టైంలోని ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
బట్ హియర్ ఆ ఎంప్లాయీ వర్క్ చేసిన వ్యక్తి దే షుడ్ కంటిన్యూస్ సర్వీస్ ఫర్ నాట్ లెస్ దాన్ 5 years ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఏదైనా పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్కి అయితే ఏ ఎస్టాబ్లిష్మెంట్కి అయితే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ వర్తిస్తుందో అందులో ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఖచ్చితంగా 5 సంవత్సరాలు వర్క్ చేయాలి. నాట్ లెస్ దాన్ 5 years. ఓకే, ఖచ్చితంగా మోర్ దెన్ 5 years వర్క్ చేస్తే ఆ ఎంప్లాయీకి గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ హిజ్ సూపర్ యాన్యుయేషన్ అంటే వృద్ధాప్యం వచ్చేసి టెర్మినేషన్ అయినా, లేదా రిటైర్మెంట్ తీసుకొని రిజిగ్నేషన్ ఇచ్చి టెర్మినేషన్ అయినా, లేదా డెత్ చనిపోయి, లేదా యాక్సిడెంటల్ డిజేబుల్మెంట్ ఏదో వచ్చినా సరే గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది మ్యామ్, అందరికీ కూడాను ఇట్ షుడ్ ద ఎంప్లాయీ షుడ్ వర్క్ ఫర్ నాట్ లెస్ దాన్ 5 years అని అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్. ద కంప్లీషన్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ ద 5 years షెల్ నాట్ బీ నెసెసరీ. It shall not be necessary where the termination of employment of any employees due to death or disablement. ఓకే, డెత్ చనిపోవడం వల్ల కానీ, లేదా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి డిజేబుల్మెంట్ అయితే అలాంటి వ్యక్తికి 5 years కంపల్సరీగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీకి గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ 5 years వర్క్ చేసి ఉండాలి. షుడ్ నాట్ లెస్ దాన్ 5 years. ఓకే, మోర్ దెన్ 5 years వర్క్ చేసి ఉండాలి. అయితే ఇన్ కేస్ చనిపోయిన డెత్ అయినా లేదా డిజేబుల్మెంట్ అయినా 5 years కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ పాయింట్. చనిపోయిన ఎడల, డిజేబుల్మెంట్ వచ్చిన ఎడల దిస్ 5 years కన్స్ట్రైన్ అనేది అయితే ఉందో ఇట్ షెల్ నాట్ బీ అప్లికేబుల్ టు ద ఎంప్లాయర్స్. ఓకే, ఎలా క్యాల్కులేషన్ చేస్తారు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ టు ఎన్ ఎంప్లాయీ? అట్ ద రేట్ ఆఫ్ 15 days wages based on the rate of wages loss drawn by the employee concerned for every completed year. Every completed year లో కూడాను every yearకి 15 days తీసుకుంటారు. రేట్ ఆఫ్ 15 days తీసుకొని తన లాస్ట్ శాలరీ 50,000 30,000 ఇంటూ చేసి బై 30 days వేస్తారనమాట. ఓకే, సో గ్రాట్యుటీ ఎలాగా కౌంట్ చేస్తారు ఇదంతా మనకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ టు హోల్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్లాంటేషన్కి, పోర్ట్కి వర్తించదు. అండ్ ఒక ఆర్గనైజేషన్లోని ఎవరైనా ఎంప్లాయీకి ఇది వర్తించాలి అంటే ఆ ఎంప్లాయీ ఖచ్చితంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేసి ఉండాలి. ఎప్పుడెప్పుడు వర్తిస్తుందంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వర్తిస్తుంది, రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు వర్తిస్తుంది, రిజిగ్నేషన్ చేసినప్పుడు వర్తిస్తుంది, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి డిసీజ్ అయ్యి తర్వాత మీరు వర్క్ చేయలేని స్థితిలో ఉన్న ఎడల ఇది వర్తిస్తుంది. సో టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 టైంలో ఎంత ఉండేదంటే గ్రాట్యుటీ అమౌంట్ వెయిట్ సీలింగ్ 3,50,000 ఉండేది. అది 2010లోని 10 lakhs చేశారు. 2018లోని పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది, 20 lakhs చేశారండి. ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 వచ్చినప్పుడు సీలింగ్ అంటే ఎంతవరకు లంసమ్ అమౌంట్ ఇవ్వచ్చు? 3,50,000 వరకు ఇవ్వచ్చు. 2010 అమెండ్మెంట్లో ఎంతవరకు లంసమ్ అమౌంట్ ఇవ్వచ్చు? 10 lakhs ఇవ్వచ్చు. 2018లో ఎంతవరకు లంసమ్ అమౌంట్ ఇవ్వచ్చు? 20 lakhs ఇవ్వచ్చు. ఓకే, సో ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది? దిస్ యాక్ట్ అప్లైస్ టు ది ఎవ్రీ ఫ్యాక్టరీ, మైన్, ఆయిల్ ఫీల్డ్, ప్లాంటేషన్, పోర్ట్స్, రైల్వే కంపెనీ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. And every shop and other establishments which are in a state government. Okay, and such other establishment where the employees 10 or more employees. Okay, ఖచ్చితంగా ఆర్గనైజేషన్లోని ఆ ఎస్టాబ్లిష్మెంట్లోని 10 or more employees ఉండాలి. అప్పుడే ఆ ఎస్టాబ్లిష్మెంట్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 పరిధిలోకి వస్తుందన్నమాట. ఓకే, ఇది కూడా ఎవరు డిఫైన్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా డిఫైన్ చేస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, లేకపోతే ఇది రాదు అని ఎవరు చెప్తారో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్లో 10 or more persons ఉండాలి. ఓకే, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్పెసిఫై చేస్తుంది. మోటార్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ని కానీ, క్లబ్స్ని కానీ, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ని కానీ, ఇవన్నిటిని కూడాను ఎక్కడైతే 10 or more persons వర్క్ చేస్తారో, చూడండి ఇక్కడ
సొసైటీస్, ట్రస్ట్, సర్కస్ ఇండస్ట్రీస్ వీటన్నిటికీ కూడా ఒక నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే అధికారం ఉంటుందన్నమాట. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి. సో దీస్ ఎస్టాబ్లిష్మెంట్ టు విచ్ ద యాక్ట్ షెల్ అప్లై అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యామ్ 10 మెంబర్స్ కంటే తక్కువ మంది ఉంటే అప్లికేబుల్ ఉండదా అంటే ఉండదండి. కానీ ముందు ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి, 10 or more పర్సన్స్ వర్క్ చేస్తున్నారు, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఏమైందంటే సడన్గా ఎస్టాబ్లిష్మెంట్లో మెంబర్స్ తగ్గారు. ఇంతకు ముందు గ్రాట్యుటీ యాక్ట్ ఇచ్చారు, బట్ 10 మెంబర్స్ కంటే తక్కువ మంది అయ్యారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూ అవుతుంది. ఆ యాక్ట్ అనేది ఆ ఎస్టాబ్లిష్మెంట్ కంటిన్యూ అవుతుంది. 10 మెంబర్స్ కంటే తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి యాక్ట్ అప్లికేబుల్ కాదు అనడానికి లేదు. అండర్ సెక్షన్ 3A షాప్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ ద యాక్ట్ హ్యాస్ బికమ్ అప్లికేబుల్ వన్స్, ఒకసారి కనుక అప్లికేబుల్ అయ్యింది అంటే ఇట్ కంటిన్యూస్ టు బి గవర్నెడ్. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ దేర్ ఇన్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బికమ్ సో అప్లికేబుల్ ఫాల్స్ బిలో 10 మెంబర్స్ కన్నా తక్కువ అయితే ఆఫ్టర్ ఎనీ టైమ్ ఇట్ విల్ నాట్ అప్లికేబుల్ అని చెప్పడానికి లేదు. ఒకసారి కనుక అప్లై అయింది అంటే సెక్షన్ 3A ప్రకారం అప్లికేబుల్ అవుతుంది. అర్థమైందండి? ఒక సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉందన్నమాట. మోటార్ ట్రాన్స్పోర్ట్ని కానీ, క్లబ్స్ని కానీ, సర్కస్ ఇండస్ట్రీస్ని కానీ, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, ఆఫీసెస్, నెక్స్ట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అలాంటి వాటికి కానీ వేటికైనా సరే ఈ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్లో 10 or more పర్సన్స్ ఒక 12 నెలల కాలంలోని అంటే ఒక సంవత్సర కాల వ్యవధిలోని మోర్ దాన్ 10 మెంబర్స్ వర్క్ చేసిన ఎడల 1 డే, ఓకే, అట్లీస్ట్ 1 డే వర్క్ చేస్తే దట్ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ కమ్స్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. నెక్స్ట్ ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటండి? సో మనకి రైల్వేస్, మైన్స్, ఫ్యాక్టరీస్, ఆయిల్ ఫీల్డ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. షాప్స్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ రిటైర్మెంట్ అండర్ సెక్షన్ 2Q? రిటైర్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ రాదర్ దాన్ సూపర్ యాన్యుయేషన్, అంటే వృద్ధాప్యంతో సంబంధం లేకుండా రిటైర్మెంట్ తీసుకోవడం అనమాట. యాక్చువల్గా 60 years అలాగా వృద్ధాప్యం కొన్ని కంపెనీస్లో 58 ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 60 ఉంటుంది, కొన్ని కంపెనీలో 65 ఉంటుంది. అంటే ఆ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పని చేయడానికి అర్హులు కారు అని. అది వృద్ధాప్యం రావడానికి సూపర్ యాన్యుయేషన్ ద్వారా టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్. అలా కాకుండా సర్టెన్ ఏజ్ లిమిట్ దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఒక 5 years, 6 years, 10 years జాబ్ చేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అది ఆ రకంగా కూడా మనం సర్వీసెస్ని టెర్మినేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదర్ దాన్ సూపర్ యాన్యుయేషన్ రిటైర్మెంట్ తీసుకుంటే దట్ ఈస్ టెర్మినేషన్ ఆఫ్ ద సర్వీసెస్, దట్ ఈస్ రిటైర్మెంట్. ఓకే, అండ్ సూపర్ యాన్యుయేషన్ ఇన్ ద సెన్స్ చెప్పాను మీకు, వృద్ధాప్యము అంటే ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట ఏజ్ని. in the contractor coordination of the services as the age on the attainment of which the employees to vacate the employment. Okay, superannuation అంటే వృద్ధాప్య ఏజ్, పర్టికులర్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఏజ్ని ఫిక్స్ చేస్తుంది. ఓకే, ఐ థింక్ ఈ మధ్యకాలంలో 58 చేశారనుకుంటాను వృద్ధాప్య ఏజ్ని. అంటే 58 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేస్తున్న జాబ్ని వెకేట్ చేసేయాలి, కంటిన్యూ చేయకూడదు జాబ్ని. ఓకే, దిస్ ఈజ్ సూపర్ యాన్యుయేషన్. అండ్ వేజెస్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద రెమ్యునరేషన్? మనకి మంత్లీ వచ్చే శాలరీ ఏదైతే ఉందో దాన్ని వేజెస్ అంటారు. ఓకే, ఇట్ మీన్స్ ఆల్ ఎమిల్మెంట్స్ విచ్ ఆర్ అర్న్డ్ బై ద ఎంప్లాయీ. సో ఇందులో మనకి ఏంటి ఇంక్లూడ్ అవుతాయి? డేర్నెస్ అలవెన్సెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఏంటేంటి ఇంక్లూడ్ కావు? సో ఇట్ ఇన్క్లూడ్స్ ద డేర్నెస్ అలవెన్సెస్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ బోనస్, కమిషన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఓవర్ టైమ్ వేజెస్ అండ్ ఎనీ అదర్ అలవెన్సెస్. పెన్షన్ అమౌంట్ కానీ, గ్రాట్యుటీ అమౌంట్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సోషల్ సెక్టర్ స్కీమ్స్కి సంబంధించిన అమౌంట్ కానీ, ఎలాంటి బోనస్ కానీ, కమిషన్స్ కానీ, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, TADL కానీ ఏవి కూడా మనకి వేజెస్లో ఇంక్లూడ్ అవ్వవు. అండ్ ఎంప్లాయీ అంటే ఎవరు? ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి, నెలసరి జీతం కోసం పనిచేసే వ్యక్తిని ఎంప్లాయీ అంటారు. ఓకే, సో ద పర్సన్ మాన్యువల్లీ ఆర్ అదర్వైజ్ కనెక్షన్ విత్ ద వర్క్ ఆఫ్ ఫ్యాక్టరీ, మైన్స్లో కానీ, ఆయిల్ ఫీల్డ్స్లో కానీ, ప్లాంటేషన్లో కానీ, పోర్ట్లో కానీ, రైల్వేలో కానీ, కంపెనీలో కానీ, షాప్ ఆర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్లో నెలసరి వేతనం కోసం పనిచేసే వ్యక్తి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా గవర్నమెంట్ అది గ్రాట్యుటీ అనేది వర్తిస్తుందండి.
ఇన్ కేస్ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే కొంతమందికి ఏంటంటే గ్రాట్యుటీ ఇవ్వకుండా వేరే యాక్ట్ వేరేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇన్ కేస్ వాళ్ళకి వేరే రూల్స్ ప్రొవైడ్ చేసిన యెడల వేరేగా గ్రాట్యుటీ అమౌంట్ ఇచ్చిన యెడల ఈ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి రారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ ఎంప్లాయీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్, బట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ సచ్ పర్సన్ హూ హోల్డ్స్ ద పోస్ట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దట్ ఈస్ గవర్నడ్ బై ఎనీ అదర్ యాక్ట్. ఓకేనా, వేరే యాక్ట్ ద్వారా గవర్న్ అయి ఉంటే గనక వాళ్ళని గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి రారు. అదర్వైజ్ దే కమ్స్ అండర్ గ్రాట్యుటీ యాక్ట్. ఇంకా చెప్పాలి అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులకి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ టైంలో వచ్చిన గ్రాట్యుటీ అమౌంట్కి ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చారనమాట. మొన్న అమెండ్మెంట్ జరిగినప్పుడు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 అమెండ్మెంట్ చేసినప్పుడు ట్యాక్స్ ఫ్రీ కూడా చేశారు. See here, one of the most important advancement in the regard to the gratuity for private sector and public sector employees కి ఏంటంటే ఫస్ట్ థింగ్ 20 lakhs చేశారు. 10 lakhs నుంచి 20 lakhs చేశారు. దట్ ఈస్ ఫర్ ట్యాక్స్ ఫ్రీ గ్రాట్యుటీ. And that is the same thing for the central government employees and state government employees as per the 7th Pay Commission. Okay, so this point also very important. So tax exemption is there for gratuity amount. Then who is employer? ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుందో ఆ పర్టికులర్ పర్సనే ఎంప్లాయర్ అవుతారు. ఫ్యాక్టరీ కానీ, మైన్స్ కానీ, ఆయిల్ ప్లాంట్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, అదంతా ఎవరి కంట్రోల్లో ఉంటుందో ఆ వ్యక్తిని ఎంప్లాయర్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఒక పర్సన్ని, ఒక అథారిటీని అపాయింట్ చేస్తుంది. మైన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మైన్స్ అని చూసుకోవడానికి ఒక అథారిటీని అపాయింట్ చేస్తుంది. సో ఆ అథారిటీ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ ఎన్ ఎంప్లాయర్. ఓకే, అదే లోకల్ అథారిటీకి సంబంధించినవి అనుకోండి, ద పర్సన్ అపాయింటెడ్ బై ద సచ్ అథారిటీ. ఓకే, ఆర్ ఎనీ అదర్ కేసెస్ ద పర్సన్ హూ ఆర్ ద అథారిటీ విచ్ హ్యాస్ ద అల్టిమేట్ కంట్రోల్. ఏదైనా కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీ ఓనరు, కంపెనీ సిఇఓ ఎంప్లాయర్ అవుతారనమాట. ఓకే, అది మేనేజర్ అవ్వచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, ఎండి అంటారు. సో కంప్లీట్గా చెప్పాలంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ యొక్క హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఈ ప్లాంట్ వాళ్ళని ఎంప్లాయర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటి అంటే మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఇన్ కేసు ఎంప్లాయీ చనిపోయిన యెడల గ్రాట్యుటీ అమౌంట్ వాళ్ళ పర్టికులర్ ఫ్యామిలీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవరు అంటే మేల్ ఎంప్లాయీ అయితే తనకి, లేదా తన వైఫ్కి, తన చిల్డ్రన్కి, లేదా తన మీద డిపెండ్ అయిన పేరెంట్స్కి. అలాగే ఫీమేల్ అయితే తనకి, తన హస్బెండ్కి, తన పిల్లలకి, లేదా తన మీద డిపెండ్ అయిన తన పేరెంట్స్కి, తన మీద డిపెండ్ అయి ఉన్న తన ఇన్లాస్కి, అంటే హస్బెండ్ పేరెంట్స్కి కూడాను గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వచ్చు. లేదా లీగల్ హైర్కి ఇవ్వచ్చు అనమాట. అంటే వంశపారంపర్యంగా ఎవరైతే వాళ్ళ నెక్స్ట్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గ్రాట్యుటీ అమౌంట్. ఓకే, ఒకవేళ నామినీ ఉంటే, ఇప్పుడు ఎంప్లాయీని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ అండి, మీరు రేపు పొద్దున్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది మీకు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, మీ నామినీ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఇస్తారు. నామినీ లేకపోయిన యెడల మీ వంశపారంపర్యంగా ఎవరైతే మీ లీగల్ హెయిర్ ఉంటారో వాళ్ళకి గ్రాట్యుటీ అమౌంట్, లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ టు హూమ్ ఈస్ గ్రాట్యుటీ పేబుల్. ఇక్కడ నామినీకి లేదా ఎంప్లాయీ హిమ్సెల్ఫ్కి ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ ఎనీథింగ్ అలా జరిగితే కనుక జరిగినప్పుడు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇఫ్ నో నామినీ ఈజ్ దేర్ దెన్ లీగల్ హెయిర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఫీచర్ ఆఫ్ ద గ్రాట్యుటీ ఏంటంటే పోగొట్టుకోవడం అనమాట. గ్రాట్యుటీని ఏ సందర్భాల్లోనే ఎంప్లాయీకి ఇచ్చే అవకాశం లేదు అంటే ఏదైనా తప్పు చేసినా, మిస్కండక్ట్ చేసినా, ఏదైనా వైలెంట్ యాక్టివిటీ చేసినా ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండే ఏదైనా ఒక ప్రోడక్ట్ డ్యామేజ్ చేసినా దాని యొక్క మనీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఎనీ నెగ్లిజెన్సీ జరిగిన, డ్యామేజ్ చేసిన, లాస్ జరిగిన, తన వల్ల ఆ ప్రాపర్టీకి లాస్ జరిగిన గ్రాట్యుటీ పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సో సేమ్ అండి, ఇక్కడ మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ చెప్పే అవకాశం ఉంటుంది. పర్టికులర్ ఫ్యాక్టరీ కానీ, పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి రాదు అని చెప్పే అధికారం అప్రోప్రియేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్
ఈ ఎస్టాబ్లిష్మెంట్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది అని చెప్పే అవకాశం ఉంటుందో, అప్రోప్రియేట్ గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మే ఎగ్జెంప్ట్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ దట్ ఈస్ కవర్డ్ బై ద యాక్ట్. ఓకే, నెక్స్ట్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ అపీలేట్ అథారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గ్రాట్యుటీ అమౌంట్ ఇవన్నీ కూడా ఎవరు సెటిల్ చేస్తారు అంటే కంట్రోలింగ్ అథారిటీ. సో దిస్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ దిస్ అపీలేట్ అథారిటీ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అనమాట. దోస్ ఆర్ అపాయింటెడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్. కంట్రోలింగ్ అథారిటీ అండ్ అపీలేట్ అథారిటీని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు? అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఓకే, త్రూ నోటిఫికేషన్ ద్వారా అయినా అపాయింట్ చేస్తారు ఆర్ అపాయింట్ ఎనీ ఆఫీసర్ టు బి ఏ కంట్రోలింగ్ అథారిటీ. ఓకే, సో డిటర్మినేషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీకి ఫస్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సర్టెన్ ఏజ్ అదే టైం వచ్చినప్పుడు, గ్రాట్యుటీ అమౌంట్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి. లేదా అప్లికేషన్ పెట్టుకోకపోయిన ఎడల దెర్ ఇస్ నో అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ, దెన్ ఎంప్లాయర్ ఒక నోటీస్ జారీ చేస్తారనమాట. ఎవరికి? తన దగ్గర పనిచేసిన ఎంప్లాయర్కి, అదేవిధంగా కంట్రోలింగ్ అథారిటీకి కూడా ఒక నోటీస్ని జారీ చేస్తారు ఎంప్లాయర్. ఓకే, ఫస్ట్ అయితే మనము ఎంప్లాయీ చేసినట్లయితే మనం గ్రాట్యుటీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ మనం అప్లికేషన్ పెట్టుకోకపోతే సర్టెన్ పీరియడ్లో ఆ ఎంప్లాయరే నోటీస్ జారీ చేస్తారు. ఓకే, అలాగే ఎప్పుడైతే మనకి గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందో అక్కడి నుంచి 30 days లోపు ఖచ్చితంగా ఎంప్లాయర్ షుడ్ అరేంజ్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ విత్ ఇన్ 30 days. ఓకే, అక్కడికి 30 రోజుల్లో ఖచ్చితంగా మనకి అమౌంట్ని సెట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ 30 daysకి లోపట కనుక అతను పే చేయకపోయిన ఎడల గ్రాట్యుటీ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన సింపుల్ ఇంట్రెస్ట్తో కలిపి అమౌంట్ ఇవ్వాలి. ఓకేనా, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తారు కదా, సింపుల్ ఇంట్రెస్ట్తోని బట్ నాట్ ఎక్సీడింగ్ ద రేట్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి మనకు రావాల్సిన గ్రాట్యుటీ అమౌంట్కి కలిపేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు? if employer unable to pay the gratuity amount within 30 days. ఓకే, within 30 days లోపు పే చేయకపోయిన ఎడల సింపుల్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయీ ఫాల్ట్ వల్ల పే చేయకపోతే అలాంటి టైంలో ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ దెన్ ఎంప్లాయర్ ఎలాంటి సచ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అమౌంట్ పే చేసిన టైంలోనే ఏదైనా డిస్ప్యూట్ అరైజ్ అయితే ఈ ఎంప్లాయర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే మొత్తం గ్రాట్యుటీ అమౌంట్ అంతటిని కూడా తన కంట్రోలింగ్ అథారిటీకి ఇచ్చేస్తారు. ద టోటల్ అమౌంట్ డిపాజిట్ విత్ కంట్రోలింగ్ అథారిటీ అంటిల్ ద డిస్ప్యూట్ ఈజ్ సెటిల్ బై హిమ్. ఓకే, ఏదైనా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ డిస్ప్యూట్స్ వస్తే కనుక, అంటే ఎంప్లాయీకి మధ్యలో ఏవైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయితే ఈ మొత్తం అమౌంట్ కూడా కంట్రోలింగ్ అథారిటీకి ఇచ్చేస్తారు. ఆ డిస్ప్యూట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఈ అమౌంట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వన్స్ ద డిస్ప్యూట్ సెటిల్ డౌన్ బై ద కంట్రోలింగ్ అథారిటీ, ద డిపాజిట్ అమౌంట్ విత్ హిమ్ ఏదైతే ఉందో దట్ విల్ బి పేడ్ టు ద ఎంప్లాయీ. ఓకే, సపోజ్ మనం ఎంప్లాయీ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కంట్రోలింగ్ అథారిటీ ఏదైతే సెటిల్ డౌన్ చేసిందో మ్యాటర్ని, డిస్ప్యూట్ అరైజ్ అయితే దాంతో ఎంప్లాయీ అంటే పనిచేసిన వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దే కెన్ అపీల్ టు ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ అపీలేట్ అథారిటీ. ఓకే, దెర్ ఈజ్ ఎ కంట్రోలింగ్ అథారిటీ, దెర్ ఈజ్ ఎ అపీలేట్ అథారిటీ అని చెప్పాను, విచ్ ఈజ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. రైట్, సో వితిన్ 60 days లోపు అంటే డిస్ప్యూట్ సెటిల్ డౌన్ చేసిన మ్యాటర్ ఏదైతే ఎంప్లాయీకి సాటిస్ఫై చేయకపోయిన ఎడలా అక్కడి నుంచి 60 days లోపు ఆర్డర్ వచ్చిన 60 days లోపు ఏంటంటే ఆ ఎంప్లాయీ అపీలేట్ అథారిటీని లేదా సెంట్రల్ గవర్నమెంట్ని సంప్రదించాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కనుక ఏదైతే అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఉందో దట్ ఈస్ నాట్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ పే చేయకపోయిన ఎడల మనమే ఎంప్లాయీస్ ఏంటంటే కంట్రోలింగ్ అథారిటీకి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఇంతవరకు గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పి. అప్పుడు ఏం చేస్తుందంటే కంట్రోలింగ్ అథారిటీ సర్టిఫై చేస్తుంది ఏమని,
ఎంతైతే అమౌంట్ రికవరీ అవ్వాలో ఆ అమౌంట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వండి అని చెప్పే అధికారం కంట్రోలింగ్ అథారిటీకి ఉంటుంది. బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ ద గ్రాట్యుటీ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాట్యుటీ అకౌంట్ 5 lakhs వచ్చిందనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే ఆ అమౌంట్కి గ్రాట్యుటీ పేయబుల్ అమౌంట్కి ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వకపోతే ఎంప్లాయర్, మీరు కంట్రోలింగ్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకునేలా కంట్రోలింగ్ అథారిటీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టేసి మీరు మనీ ఇవ్వండి అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది షుడ్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ అమౌంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పెనాల్టీస్ అండి. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్స్లోనే ఎలిమినేట్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈ పెనాల్టీస్ గురించి అన్ని యాక్ట్స్లో పెనాల్టీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంప్లాయర్ అవాయిడ్ చేశాడు అనుకోండి, గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తే తనకి ఇంప్రిజన్మెంట్ 6 months దాకా వేయచ్చు. ఇంప్రిజన్మెంట్ 6 months అండ్ ఫైన్ 10,000 rupees ఆర్ 2 both. ఓకే. అండ్ ఏమైనా పర్సన్ ఫాల్స్ స్టేట్మెంట్ చేసినా, ఫాల్స్ రిప్రజెంటేషన్ చేసినా సేమ్ ఇంప్రిజన్మెంట్ 6 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అండ్ ఫైన్ 10,000 rupees ఆర్ 2 వేయచ్చు. ఓకేనా. అండ్ ఎంప్లాయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ అదే అప్రోప్రియేట్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీటిని ఒబే చేయకపోతే, డిజోబే చేస్తే అంటే ఫాలో అవ్వకపోతే అప్పుడు ఏంటంటే కనుక పనిష్మెంట్ మినిమం 3 months అండ్ మే ఎక్స్టెండెడ్ 1 year. ఓకే, 3 months to 1 year వరకు ఇంప్రిజన్మెంట్ వేయచ్చు. అదేవిధంగా మినిమం 10,000 rupees నుంచి మ్యాక్సిమం 20,000 వరకు ఫైన్ వేయచ్చు ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిజోబే చేస్తే. ఓకే, అంటే రూల్స్ని ఫాలో అవ్వకపోతే మినిమం 3 months to 1 year, మినిమం 10,000 rupees to 20,000 rupees. సో కోర్ట్ ఇంటర్ఫియర్ ఏమైనా ఉంటుందా మేడం అంటే, కంట్రోలింగ్ అథారిటీ చెప్పినంత వరకు కోర్ట్ ఇంటర్ఫియర్ ఉండదు. అన్లెస్ ద కంప్లైంట్ టు కోర్ట్ ఈజ్ మేడ్ బై ద కంట్రోలింగ్ అథారిటీ. ఇక్కడ కంట్రోలింగ్ అథారిటీ అనేది అయితే ఉందో అది కంప్లైంట్ చేస్తే కోర్టులోని, అప్పుడు కోర్టు కేసు తీసుకుంటుంది. ఓకే, హియర్ ద కంప్లైంట్ షుడ్ రైజ్ బై ది కంట్రోలింగ్ అథారిటీ అండర్ ద ఆథరైజేషన్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా, నాన్ పేమెంట్ ఆఫ్ ద గ్రాట్యుటీ అండ్ రికవరీ అన్లెస్ కోర్ట్ విల్ నాట్ ఎనీ జ్యుడిషియల్ యాక్షన్ ఎగెన్స్ట్ ద ఎంప్లాయర్. ఓకే, సో ఆ కంప్లైంట్ ఎన్ని డేస్ లోపు రిజిస్ట్రేషన్ చేయాలండి? ఎన్ని డేస్ లోపు మనం కంప్లైంట్ చేయాలి? వితిన్ 15 days లోపు కంట్రోలింగ్ అథారిటీ అనేది కోర్టులోని మెజిస్ట్రేట్కి, ఓకేనా, కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ షుడ్ బి మేడ్ బై ద కంట్రోలింగ్ అథారిటీ టు మెజిస్ట్రేట్ వితిన్ 15 days. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. ఓకే, పెనాల్టీస్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ ఇది హోల్ ఇండియాకి వర్తిస్తుంది, జమ్మూ కాశ్మీర్లో ఎక్సెప్ట్ ప్లాంటేషన్స్ అండ్ పోర్ట్స్. గ్రాట్యుటీ అమౌంట్ అనేది లంసమ్ అమౌంట్, దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడాను. అది ఎట్ ద టైమ్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ అమౌంట్ అనేది మనకి 2018 అమెండ్మెంట్లో గ్రాట్యుటీ అమౌంట్ని 20 lakhs చేశారు. అండ్ ట్యాక్స్ ఫ్రీ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ అండి. 2010లో 10 lakhs ఉండేది, 2018లో ఎంత అయింది మనకి? 20 lakhs అయింది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972.